నమస్తే. ప్రస్తుతం మనం లకడికాపుల్లోని డీజీపీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. సో అయితే గత కొన్ని రోజుల క్రితం అయ్యప్ప మాల వేసుకున్న ఒక పోలీస్ ఆఫీసర్ ని మెమో జారీ చేయడం జరిగింది, విధుల నుండి తొలగించడం జరిగింది. సో దానికి సంబంధించి అయితే హిందూ సంఘాలకు సంబంధించిన నాయకులు కావచ్చు, అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడికి కార్యక్రమం అయితే నిర్వహించుకున్నారు. దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి అయితే ఉన్నారు. సో ఎట్లా చూడొచ్చు అంటే ఒక స్వామీజీని, మాల వేసుకున్న స్వామీజీని మెమో జారీ చేస్తా ఉన్నారు. సో ఎట్లా చూడొచ్చు ఎవరు ఎవరైతే స్వామీజీ దా స్వామి మాట్లాడు. ఇప్పుడు మేము స్వామి అయ్యప్ప మాల వేసుకుని ఉన్నాము, దీక్షలు ఉన్నాము కాబట్టి ఇప్పుడు మనకు ఇది ఎందుకు కొత్తగా రూల్ తీసుకుంటే గవర్నమెంట్ స్వామిని కించపరచడానికేనా, లేకపోతే వాళ్ళ బాగుపడాలని వాళ్ళకి ఏమైనా వస్తుందా? మన గవర్నమెంట్ జాబులు చేస్తూనే ఉన్నారు కదా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఎప్పుడైతే వేరే వాళ్ళ మతస్థులకు టైం ఇస్తావు, మస్జిద్ కోనికే కానీ ఇంకా చర్చ్ కోనికే కానీ టైం ఇస్తావు, అట్లనే హిందువులకి ఎందుకు ఇవ్వవు? వాళ్ళు దీక్ష ఉన్నారు అంటే పొద్దుగా 4 గంటల రాత్రి లేచి చల్లని స్నానం చేసి వాళ్ళు దీక్షలో ఉంటారు. మళ్ళీ అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు కొత్తగా చేస్తుంది గవర్నమెంట్? నాకు అర్థం కాదు. ఈ గవర్నమెంట్ మన హిందువుల గురించి ఉందా లేదా ముస్లిం సపోర్ట్ చేస్తుందో అర్థమవుతుంది. అదే అనమాట. అంటే మరి మాల వేసుకున్న స్వాములు ఎవరైనా దానికి అబ్జెక్షన్ ఏమి ఉండవు అనుకుంటారు. ఎందుకు అబ్జెక్షన్ చేయాలి? చేయదు కదా, ఎవరు వాళ్ళు చేసుకుంటున్నారు కదా. ఎవరు చేసుకున్నప్పుడు నువ్వెందుకు అబ్జెక్షన్ చేస్తావు? అది కొంచెం గుర్తించాలని మేము కోరుతున్నాం గవర్నమెంట్ వచ్చి. సరే.